నమస్తే అండి. ప్రభాస్ బర్త్డేకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే ట్రీట్ ఏం జరగబోతోంది? ఓజీ సినిమా రిలీజ్ అయింది, సెన్సేషనల్ రికార్డులు బద్దలు కొట్టింది. కేవలం ఒక సింగిల్ డేలోనే దాదాపు 154 కోట్లు కొల్లగొట్టింది. ఫస్ట్ రోజు ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా సినిమా రిలీజ్ అయినటువంటి ఓవర్సీస్ లో వచ్చి మొత్తం కలిపి 154 కోట్లు. ఈ సినిమాకి సంబంధించి ఓవరాల్ కలెక్షన్స్ వచ్చేసి 310 కోట్లు. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ ఎలా ఉంటది, క్రేజ్ ఎలా ఉంటది, ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా పడితే ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది మరోసారి. 100 కోట్లు లేదు, 200 కోట్లు లేదు, 300 కోట్లు లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ పైన ఎటకారపు మాట్లాడే మాటలు ప్రతిదానికి కూడా ఈ సినిమా ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టిందని చెప్పొచ్చు. అదే విధంగా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పవచ్చు ఈ సినిమా. అదేవిధంగా అభిమానులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చాలా ఖుషి అయినారు ఈ సినిమా చూసిన తర్వాత. నెగిటివ్ రివ్యూస్ చాలా చేసినారు, చాలా రచ్చ చేసినారు, చాలా రోత చేసినారు, చాలా ట్రై చేసినారు. బట్ వర్కౌట్ కాలేదు ఎవరికి కూడా. అయినప్పటికీ కూడా 310 కోట్లు కొల్లగొట్టి 28 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే ఈ సినిమా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే ఈ నెల 23వ తేదీన, అక్టోబర్ 23వ తేదీన రిలీజ్ కాబోతుంది. సో మరి అదేంటి ప్రభాస్ బర్త్డేకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే ట్రీట్ అంటే, ప్రభాస్ బర్త్డే వచ్చేసి అక్టోబర్ 23 అనమాట. అదే రోజున ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వారు వచ్చేసి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇన్ని భాషల్లో అయితే డబ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇది స్ట్రైట్ సినిమా ఉన్నప్పుడు మరి ఇన్ని భాషలు ఎందుకు రాలేదు తెలియదు. బట్ ఎప్పుడైతే ఇది ఓటీటీలోకి వెళ్తుందో అప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఓటీటీలో ఎప్పటికైతే వస్తాయో సో అప్పుడు మాత్రం అన్ని భాషల్లో, తెలుగు కావచ్చు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారన్నమాట. కానీ మెయిన్ సినిమాకి వచ్చేటప్పుడు ఒక మంచి బజ్ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు వీళ్ళు తీసారో తెలియదు. ఏదైనప్పుడు కూడా ఈ సినిమా అయితే ఎవరైతే థియేటర్లో చూడలేకపోయినారో, చూడడానికి కుదరలేదు, వాళ్ళందరూ కూడా 23వ తారీఖున, అక్టోబర్ 23వ తారీఖున ఇది స్ట్రీమ్ కాబోతుంది. మరి నైటే స్ట్రీమ్ చేస్తాడు. సో అదే రోజు మన ప్రభాస్ గారి బర్త్డే కారణంగా సో ఆ టైటిల్ పెట్టడం జరిగింది అనమాట. ప్రభాస్ బర్త్డేకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే ట్రీట్ అని.